కిర్లంపూడిలో రెండోసారి ముద్రగడ పాదయాత్రని అడ్డుకున్న పోలీసులు దాదాపు వారం రోజులు ముద్రగడను గృహ నిర్బంధం చేయడంతో తూర్పుగోదావరి జిల్లా మొత్తం కాపు నాయకులు అనేక రీతిలో వారి నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో తదుపరి కార్యాచరణపై పోలీసు యంత్రాంగం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఉత్కంఠభరితంగా ఉంది. దీనిపైన మరింత సమాచారం ఎస్పీ విశాల్ గున్నితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ముద్రగడ పాదయాత్ర నిన్న 24 గంటల పూర్తయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం 9 గంటలకు మళ్ళీ ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన సమయంలో పోలీసులు అక్కడ అడ్డుకోవడం జరిగింది. అయితే అదే సమయంలో వచ్చే నెల ఆగస్టు 22వ తారీఖు వరకు వాయిదా పడినట్లు చెప్పడం జరిగింది. దీంతోపాటే అంటే వారం రోజుల పాటు ముద్రగడకి అవసరం చేయడం జరిగింది. అయితే దీనిపై మరింత సమాచారం మన ఎస్పీ విశాల్ గున్ని గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకోవచ్చు. సార్ చెప్పండి సార్, వారం రోజుల పాటు ముద్రగడకి అవసరం చేశారు కదా, అంటే దాని తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టు. ఈరోజు పరిస్థితిని మనము పరిశీలించిన తర్వాత 144 క్లాస్ 3 కింద మనము నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. అప్ టు 1 వీక్, దట్ ఈస్ 2nd of August వరకు ఎక్కడ వెళ్ళకూడదు, ఈ పాదయాత్ర చేయకూడదని వారికి ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా ఆర్డర్స్ని సర్వ్ చేయడం జరిగింది. సార్, అయితే ఇప్పుడు ఇప్పటివరకు కాపు ఉద్యమ నేతలందరినీ కూడా మాక్సిమం అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, బైండర్ కేసులు పెట్టించారు. అంటే ఈ లేదండి, ఇప్పుడు పరిస్థితిని మనం టైం టు టైం పరిశీలిస్తాం. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలాగుంది దాని తర్వాత మనం డిసిషన్ తీసుకుంటాము. నిన్న వరకు 151 అరెస్ట్ చేయడం జరిగింది. లీడర్స్ ప్రశాంతంగా ఉంటే, ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, మొబిలైజేషన్ చేయకుండా ఉంటే వీ హ్యావ్ నో ప్రాబ్లం. అదేవిధంగా ఏదైనా మొబిలైజేషన్ చేస్తూ లా అండ్ ఆర్డర్కి అగెన్స్ట్గా ఏదైనా చట్ట వ్యతిరేకంగా పని చేయాలని అనుకుంటే అప్పుడు మాత్రం ఈ 151 బైండర్స్ పనికి వస్తాయి. ఒకసారి ఈ యొక్క ముద్రగడ పాదయాత్ర వారం రోజులు అయిన తర్వాత తదుపరి కార్యక్రమం దీన్ని బట్టి ఉండదని చెప్పేసి అన్నారు కదండి. అయితే ఆయన ఎట్టి పరిస్థితి పాదయాత్ర కంపల్సరీ అనుమతి అవుతుందంటారా, వస్తుందంటారా? అది మీరు ఎలా అడుగుతున్నా నాకు ఐడియా లేదు, కానీ మన దగ్గర ఎటువంటి రిక్వెస్ట్ కానీ మన దగ్గర రాలేదు. వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్. ఇప్పటి వరకు మనం పర్మిషన్ ఇవ్వలేదు. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ 2nd తర్వాత వీ విల్ టేక్ అ డిసిషన్ ఆఫ్టర్ అనలైజింగ్ ఆల్ ద సిచ్యువేషన్. అంతవరకు ఇట్ ఈస్ సర్వ్, నోటీస్ హ్యాస్ బీన్ సర్వ్ టిల్ 2nd. థ్యాంక్ యూ. అదే చూసుకుంటే శాంతి భద్రతలకు ఎటువంటి హాని లేకుండా ఉన్నంతకాలం వరకు మేము ఎటువంటి బైండర్ కేసులు కానీ అరెస్టులు కానీ చేయమని చెప్పేసి విశాల్ గున్ని గారు చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా ముద్రగడ పద్మనాభం వచ్చిన ఆగస్టు 22వ తారీఖున శాంతియుతంగా పాదయాత్ర కానీ మొదలుపెట్టినా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ కూడా ఎటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు, ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పేసి చెప్పారు. తదుపరి కూడా ఆయన తదుపరి కార్యక్రమం అప్పుడు అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో సతీష్.